పూరా లోకల్. బి కృష్ణ గౌడ్, మా మమ్మీ పేరు బి లక్ష్మి గౌడ్. మేము శివాజీని చిన్నప్పటి నుంచి ఇష్టపడతాము. చిన్నప్పటి నుంచి వాళ్ళ గురించే చదవడం, తెలుసుకోవడం, ఇట్లా మాకు ఇంట్రెస్ట్, పర్సనల్ ఇంట్రెస్ట్, ప్యాషన్ ఇవన్నీ స్టార్ట్ అయినాయి అనమాట. లాస్ట్ 3 years నుంచి మేము ప్రొసెషన్స్కి అటెండ్ అవ్వడం, ర్యాలీస్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటాము. సో ఈ ఇయర్ మేము వేరే వాళ్ళతో కోఆర్డినేట్ అయి చేస్తున్నాము. ఇంట్లో డెఫినెట్గా పూజ చేసుకోవాలని చెప్పేసి ఇంట్లో కంపల్సరీ బర్త్ యానివర్సరీకి ఎవ్రీ ఇయర్ మేము పూజ చేసుకుంటాము, దీపం ఎక్కిస్తాము. సో ఇది కంటిన్యూ అవ్వాలి, లెగసీ వాళ్ళది అనేది కంటిన్యూ అయితేనే ఇండియాలో ధర్మం అనేది ఉంటుంది, సనాతన ధర్మం ఉంటుంది. ఎవరికి కన్వర్షన్ అయ్యే అవసరం ఉండదు. వాళ్ళ గురించి తెలుసుకున్నప్పుడు ప్రతి మెన్ అండ్ ఉమెన్ కూడా స్ట్రాంగ్ అవుతారు. వాళ్ళలో కొంచెం పర్సన్ ఒక 0.01% కాన్ఫిడెన్స్ ఉన్నా కూడా సస్టైన్ అవ్వగలుగుతాం. ఎవరు ఏం చెప్పినా వినకుండా, కన్వర్ట్ అవ్వకుండా. ఈ రోజులలో మస్తు చూస్తున్నాం అనమాట. చిన్న చిన్న వాటికి అది జరుగుతలేదు, ఇది జరుగుతలేదు అని కన్వర్ట్ అవుతారు. కానీ సంభాజీ మహారాజ్, శివాజీ మహారాజ్, ఛత్రపతి వీళ్ళందరూ ధర్మం కోసం కన్వర్ట్ అవ్వకుండా సాక్రిఫైసెస్ చేసినారు. మనం ఆ సాక్రిఫైసెస్కి స్టాండ్ తీసుకోవాలి, వాళ్ళ కోసం స్టాండ్ తీసుకోవాలి. స్టాండ్ తీసుకుంటేనే అన్నీ బాగుంటాయి, అన్నీ మన చేతిలో ఉంటాయి. మన థింగ్స్, మన గాడ్స్ కానీ, మన గాడెస్ కానీ, మన టెంపుల్స్ కానీ అన్నీ మన చేతిలోనే ఉంటాయి. సో మనకి ఇండియా మొత్తంలో ఫస్ట్ సాంస్కృతిక్ ఫ్రీడమ్ తెచ్చింది ఛత్రపతి శివాజీ మహారాజే. సో మనం బుక్స్లో ప్రతిసారి ఎప్పుడైనా సరే ఔరంగజేబ్ గురించి, లేకపోతే అక్బర్ గురించి, వీళ్ళ గురించే బుక్స్లో చెప్పడం జరిగింది. బట్ ఎప్పుడు కూడా ఏ హిస్టరీ బుక్స్లో కూడా శివాజీ, ఛత్రపతి మహారాజ్ గురించి కానీ, సంభాజీ మహారాజ్ గురించి కానీ ఎప్పుడు ఎక్కడ పోర్ట్రే చేయలేదు, లేదా ఎప్పుడు ఆ డిస్కషన్స్ కూడా రాలేదు. సో వెరీ ఫస్ట్ థింగ్, ఎవ్రీ టీనేజ్ పిల్లలు ఈ మరాఠా కింగ్స్, మన ఇండియాలో కూడా చాలా మంది కింగ్స్ ఉన్నారు, వీళ్ళందరి గురించి స్టడీ చేస్తేనే వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది. లైక్ మెన్ ఎలా ఉండాలి ఒక సొసైటీలో అనేది వాళ్ళకి ఒక చిన్న ఐడియా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రేపట్లో చిన్న పిల్లలు, 16 years పిల్లలు, 17 years పిల్లలు గర్ల్ ఫ్రెండ్ మాట్లాడతలేదు, బాయ్ ఫ్రెండ్ మాట్లాడతలేదు అని చెప్పేసి అదొక డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. కానీ 16 years ఏజ్లో ఉన్నప్పుడు శివాజీ మహారాజ్ ఫస్ట్ వార్ని కాంక్యూర్ చేసి వచ్చిండు. అంటే ఆయన ఎఫర్ట్స్, ఆయన ఒక ఇండియాకి స్వాతంత్రత రావాలి, ఫ్రీడమ్ రావాలి, ఇండియన్ పీపుల్కి హిందూయిజం వదలొద్దు అనే ధర్మం పైన నిల్చొని 16 years ఏజ్లో ఫస్ట్ వార్ గెలిచొచ్చిండు. అట్లాంటి లీడర్స్ నుంచి, అట్లాంటి కింగ్స్ నుంచి ఏం నేర్చుకోవాలనేది ప్రతి బుక్స్లో చిన్నపిల్లలకి చెప్పాలి. సో బుక్స్లో చెప్పకపోయినా ఇన్ రియల్ మన నెక్స్ట్ జనరేషన్స్కి వీళ్ళ గురించి అంటే ఆ అవేర్నెస్ ఉండాలి. ఒక పర్సన్ చిన్నపిల్లగాని పిలిచి నీకు ఈ జస్ట్ ఫోటో ఇప్పించి పర్సన్ ఎవరు తెలుసా అని అడిగితే చెప్పేటట్టు ఉండాలన్నమాట. వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ గ్రేట్ థింగ్స్ ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి చెప్పడానికి. ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీ. సో అంత మంచి కింగ్ గురించి మనం బుక్స్లో మిస్ చేసుకోవడం, ఇట్స్ ఆర్ బ్యాడ్ లక్. ఫస్ట్ అవి చేంజ్ అయితే అన్నీ చేంజ్ అవుతుంది. So we will definitely continue the legacy of Shivaji Maharaj Chhatrapati. जगदम्बा की सौगंध, हम छत्रपति शिवाजी महाराज और छत्रपति संभाजी महाराज के मान सम्मान रखते रहेंगे.